పురుషోత్తమన్. ఇక్కడ అమ్మవారి పేరు పూర్ణవల్లి తాయారు. ఈ స్థలం పేరు ఉత్తమర్ కోవిల్. ఇది దివ్యదేశాలు, రెండో దివ్యదేశం. పైగా దీన్ని ఇంకొక స్పెషల్ ఎవరంటే ఒక మారు మంత్రం చెప్పడంలో కొద్దిగా తేడా వచ్చిందనేసి శివుడు కోపం వచ్చి బ్రహ్మ తలకాయ తుంచేస్తాడన్న. 5 తలకాయ ఉంటుంది బ్రహ్మ, ఒక తలకాయ తుంచేస్తాడు. ఆ కపాలం తన చేతి కట్టుకుంటుంది. ఆయనకి బ్రహ్మహత్య దోషం వస్తుంది. ఆ బ్రహ్మహత్య దోషం వెళ్ళడానికి ఇక్కడ అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే మనం కూడా పాపాలు చేస్తే తిరుగుతుంటారు అనమాట. కాశీ, అయోధ్య, నైమిష అన్ని తిరిగి లాస్ట్కి శ్రీరంగం వస్తారు. శ్రీరంగం వచ్చి ఉత్తమ గోళ్ళు వస్తారనమాట. ఒకసారి ఆయన భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసి అమ్మవారి భిక్షాటన చేస్తే అమ్మవారు ఒక ఉపాయం చెప్తుందన్నమాట. భిక్ష రూపంలో ఉపాయం. ఎవరి ఉపాయం అంటే ఇక్కడ నుంచి కండియూరు అనేసి ఒక 50-60 కిలోమీటర్ల దూరం కండియూరు ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెరుమాళ్, అది కూడా దివ్యదేశమే. అక్కడ శాప విమోచన పెరుమాళ్ పేరు ఆయన. అంటే నీకు శాపము అక్కడ పోయి దర్శనం చేసుకుంటే, ఆ తీర్థం మునిగి దర్శనం చేసుకుని భగవంతుని ధ్యానించినట్టు అక్కడ నీకు శాపం పోతుంది, ఈ కపాలం ఊడిపోతుంది. అమ్మ సలహా చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఆయన భిక్షాటం తీసుకుని వస్తాడు కనుక ఇది పిచ్చాండవర్ అనేసి అక్కడ శివాలయం ఉంది. పేరు శివుడి పేరు పిచ్చాండవర్. బ్రహ్మ టెంపుల్ ఆపకుందన్నమాట. బ్రహ్మగుడు, బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కలిసిన ఒక క్షేత్రం ఇది. ఇక్కడ ముగ్గురు కలిసిన చెట్టు కూడా, చెట్టు రూపంలో కూడా ముగ్గురు కలిసి ఉంటారు అనమాట. ఆపకపోతే కనబడుతుంది చెట్టు. కాబట్టి చాలా ఉత్తమమైన ప్రాంతం ఇది. దివ్యదేశాలు ఒకటి. అందరూ దర్శనం చేసుకుని వెంటనే వచ్చినారంటే నెక్స్ట్ ఇంకొకటి రూపం. ఓకేనా? హరే కృష్ణ.